హాయ్! వెల్కమ్ టు వందిత్ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమోటా ఉలవచారు. అలాగే మనం ఉలువలు ఉడకపెట్టాక మిగులుతాయి కదండీ! దాంతో టిక్కీ 2 చేసుకుందాము. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా నేనేం చేసే ఏ వీడియో అయినా మీ దాకా వస్తుంది. లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. కొన్ని ఉలువలు తీసుకొని కడిగి ఒక 2 ఆర్ 3 అవర్స్ నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న ఉలువలకి మనము ఎన్ని ఉలువలు తీసుకుంటామో 4 రెట్లు నీళ్లు యాడ్ చేసి కుక్కర్లో పెట్టి 5-6 విజిల్స్ రానిచ్చుకోవాలి. 2 టమోటాలు పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, మనం ఉడకపెట్టుకున్నాక తీసిన కట్టు, అలాగే ఒక 5-6 వెల్లుల్లిని చిరిమి పెట్టుకోవాలి. 2 ఎండుమిర్చి, కొంచెం పసుపు, ఇంగువ అండి. అలాగే కొంచెం చిన్న ముక్క బెల్లము. మనం ముంచుకున్నాక ఉలువలు ఉంటాయి కదా, దాన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఈ రసానికి సపరేట్గా రసం పౌడర్ చేసుకుంటాం, కారం ఏం వాడం. దీనికోసం అనేసి 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 3 ఎండుమిర్చి అండి. ఇవన్నీ ఒక ప్యాన్లో వేసుకొని 1 బై 1 వేయించుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి, ఆ తర్వాత మెంతులు, ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మిరియాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి వేయించుకోవాలి. మనం దీంట్లో ఈ రసంకి కారం ఏమీ వాడమండి సపరేట్గా, అంతా ఈ పౌడర్ నుంచే కారం అనేది రావాలి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేటట్లుంటే అయినా మనం కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా చల్లగయ్యాక దీన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి ఒక చిటికెడు ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వేసి వేయించుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కోసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లిని మనం చిరిమి పెట్టుకున్నాం కదండి, ఆ వెల్లుల్లిని అన్నీ వేసి ఒకసారి వేయించి టమోటాని యాడ్ చేయాలి. మనం దీనికోసం అనేసి చింతపండు ఏం వాడట్లేదు, మనకి పులుపు అంతా టమోటా వల్లే రావాలి. అందుకనేసి పులుపు ఇష్టపడే వాళ్ళు ఇంకో టమోటానైనా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకే సాల్ట్ యాడ్ చేయాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మనం కట్టు తీసి పెట్టుకున్నాం కదండి ఉలవల నుంచి, ఆ కట్టుని యాడ్ చేయాలి. నేను ఉత్త కట్టుతోనే చేస్తున్నా అండి. ఒకవేళ మీకు వాటర్ యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, కానీ ఉత్త కట్టుతో చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఒక చిన్న బెల్లం ముక్క అండి. పిల్లలు తినేటప్పుడు ఎక్కువ స్పైసీని ఇష్టపడరు కాబట్టి చిన్నది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే అయినా బెల్లంని స్కిప్ చేయొచ్చు. ఇలాగ బెల్లం అంతా కరిగిపోయే టయానికి మనం రెడీ చేసుకున్నాం కదండి పౌడర్, ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనకి స్పైసీ అంతా ఆ పౌడర్ నుంచే రావాలండి. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం యాడ్ చేశాను. మీకు కావాలంటే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. రసం ఇంకొంచెం తిక్కుగా కనపడటానికే నేను ఉలవల్ని కట్టు తీసాక ఉండే దాన్ని మిక్సీకి వేసి దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇక కొత్తిమీర వేసి దించుకుంటే మన ఉలవచారు రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎంతో చిక్కగా గుమగుమలాడిపోయే ఉలవచారు రెడీ అయింది. ఉలవ టిక్కీ కోసం మనము ఉడకపెట్టుకున్న ఉలవల్ని పొడి చేసుకోవాలి. ఇలాగ పొడి చేసుకునే దాంతో పిల్లలకి ఎంతో టేస్టీగా చేసి పెట్టవచ్చు. దీనికోసం అనేసి చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, ఒక ఆలు ఉడికించి పెట్టుకోవాలి, ఉప్పు, కారం, ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసుకోవాలి, కొత్తిమీర అండి నైస్గా చాప్ చేసుకోవాలి. ఇలా ఆలునంతా తీసేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి.
ఇలాగ మెత్తగా చేసుకునేదాన్ని మనము ఉలవల్ని ఉడికించి మిక్సీకి చేసుకునే దాంట్లోకి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఒక ముద్ద వచ్చేలా కలుపుకోవాలి. కారం పిల్లలకి కదండి, అన్నీ నేను పావు టేబుల్ స్పూన్సే వాడాను. మీకు ఈ స్పైసీ ఎక్కువ ఉంటే ఎక్కువ వాడుకోవచ్చు. చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ మనం చపాతీ ముద్ద ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. కొత్తిమీర అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. హార్స్గ్రామ్ అనేది చాలా హెల్తీ ఫుడ్ అండి ఉలవలు. మనకు ఒకవేళ మరీ టైట్గా ఉంది అంటే ఒక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేయండి. ఎక్కువ వాటర్ అయితే పట్టదు. చూసారు కదా, మన కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉన్నాక మనం దీన్ని ఒక చిన్న బాల్ లాగా చేసుకొని చిన్న చిన్న టిక్కీలు చేసుకోవాలి. ఉలవలు అనేది పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి. ఇది మనలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. పొట్ట దగ్గర ఉన్న కొవ్వుని అన్నీ తగ్గిస్తుంది. పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఇలా చేస్తే చాలా ఈజీగా తినేస్తారు. ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలి. నాన్ స్టిక్దైనా చేసుకోవచ్చండి. దీనికి కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసేసి ఇలాగ మనం చేసుకున్న టిక్కీలన్నీ 1 బై 1 పెట్టుకోవాలి. టిక్కీ అనవచ్చు లేదా కట్లెట్ అనవచ్చు, మన ఇష్టం అండి అది. ఇలాగ పెట్టుకొని 2 సైడ్లు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలాగ మనం టమోటా కెచప్తో పిల్లలకి పెట్టామంటే చాలా చాలా ఇష్టపడతారు. ఈ ఉలవలు అనేది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఈ ఉలవల్ని మనం ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే చాలా మంచిది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్లో షేర్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.